హైదరాబాద్లో ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు జనం. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు బదిలీల కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు. అగ్నివీర్ పథకంపై నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లాల నుంచి ప్రజావాణికి తరలి వస్తున్నారు పబ్లిక్. ప్రజావాణికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. సో 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసినా ఇప్పటి వరకు తీరని సమస్యలు ప్రజల్లో ఎన్నో. సో అందుకనే ప్రజావాణి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళ సమస్యలు వినడానికి ఎవరో ఒకరు ఉన్నారు అని ఒక ధైర్యంతో ప్రజావాణికి చాలా మంది వస్తూనే ఉన్నారు. సో మొదటి రోజే వేలల్లో కాదు లక్షల్లో పబ్లిక్ వచ్చారు. ఇక ఇవాళ కూడా ప్రజావాణి షురూ అవుడే ఆలస్యం పొద్దున్న 4 గంటల నుంచే ఇక్కడ అర్జీలు పట్టుకొని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి రెస్పాన్స్ అనిపించింది, ఇట్లాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మీ సమస్యతో పోరాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియామకం కాబడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులం మేము. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు గత ప్రభుత్వాలకు కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నో కష్టాలు కోర్చి మా సమస్యలను చాలా చెప్పుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరెవరికి అర్జీలు పెట్టుకున్నారండి మీరు? ఎస్, మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి వరకు వీళ్ళందరికీ అర్జీలు పెట్టినాం. దాని ఫలితంగా మాకు గత 2021 అక్టోబర్ నెలలో అక్కడ ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు కానీ తెలంగాణ సిఎస్ గారు కానీ ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఏ విధంగా అయితే స్థానికేతరులుగా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మేము పంపించే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు దాని మీద కదలిక లేదు. ఆ రాష్ట్రానికి మేము పోవాలి అని దాదాపు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే 2014 రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం రాష్ట్ర స్థాయి కేడర్ చెందిన ఉద్యోగస్తులకే విభజన చేసింది మేడం. తర్వాత మిగిలినటువంటి 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి 1300 మంది పోలీసు వారు, టీచర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాదాపు 1300 మందికి అక్కడికి వెళ్ళడానికి అర్జీ పెట్టుకున్నారు. అలాగే అక్కడ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది. అక్కడ నుంచి కూడా దాదాపు 36 డిపార్ట్మెంట్లు 1800 మంది ఇక్కడికి అర్జీ పెట్టుకున్నారు. మరి రాష్ట్ర విభజన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక అవకాశం అనేది మాకు ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎలాగైతే వారి ప్రాంతాలకు వెళ్ళాలని ఇచ్చినారో జిల్లా జోనల్ మల్టీ జోనల్ మాలాంటి ఉద్యోగస్తులకు కూడా మా సొంత ప్రాంతాలకి, మా కోరుకున్న ప్రాంతాలకి మాకు ఖచ్చితంగా అవకాశము మానవతా దృక్పథంతో ఇవ్వాలి. దాదాపు మేము ఒక 600 మంది ఉపాధ్యాయులతో పాటు మిగిలినటువంటి ఒక 700 మంది ఉద్యోగస్తులు మేము అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. మరి అక్కడి నుంచి కూడా 1800 మంది ఉద్యోగస్తులు తెలంగాణకి రావడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. స్టేట్ విడిపోయింది, మా ప్రాంతాలు మా పంపించండి అని అనేక ప్రయత్నాలు చేశాము. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నగారు మా మీద దయ ఉంచి మా సమస్య పరిష్కారం క్లియర్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మీ ద్వారా ఎడికెళ్ళొచ్చినావు పెద్దమన్ను? నేను షాద్నార్ వికారాబాద్ తెల్లపల్లి భూమి అయితే మండలం పోయినా, పూరుడు మండలం పోయినా, వికారాబాద్ పోయినా, అన్ని తిరిగి ఆన్లైన్లో ఎక్కిస్తలేరు భూమి. లాస్ట్ వచ్చి మళ్ళీ ఈడికి వచ్చిన అదే పొలం ఏళ్ళ నుంచి తిరుగుతుంటే అయితలేదు, ఆన్లైన్లో వస్తలేదు, ధర నుంచి ఏమైతలేదు మాకు. అదే ప్రాబ్లం ఉంది మేడం. అది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా డాడీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని వచ్చానండి. 20 సంవత్సరాల నుంచి పాల్వంచలో చేస్తున్నారు. అక్కడ పొల్యూషన్ వల్ల అక్కడ హెల్త్ ఖరాబ్ అయింది. మొన్న 2 మంత్స్ బ్యాక్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. అక్కడ నుంచి మా ఓన్ డిస్ట్రిక్ట్కి మార్చాలనేసి మేము అప్పీల్ చేసుకున్నాము. అది ట్రాన్స్ఫర్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాం, వీళ్ళ ట్రాన్స్ఫర్ అవ్వాలి, హెల్త్ బాగాలేదు అని అన్నాము మేము. కానీ ఏం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా పట్టించుకుంటారనేసి వచ్చాము. అప్లికేషన్ అయితే ఇచ్చాము. ఇప్పటి వరకు ఇంతకుముందు ఎవరు లేరు, అంత క్లియర్గా ఏం చెప్పుకోలేదు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని డైరెక్ట్గా చెప్పడానికి వీలుంది. ఇంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నాము. మేము నాచారం ఏసీ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఇన్నిసార్లు కూడా లెటర్ తీసుకొని వస్తే మాకు లెటర్ కూడా ఇచ్చాము. మాకేం రెస్పాన్స్ లేదు. మేము 24 సంవత్సరాలు అయింది, 2000 జాయిన్ అయినామండి. మాకు జీతాలు కరెక్ట్ లేవు. 13,000 జీతము 4 నెలకోసారి 5 నెలకోసారి వస్తుంది మేడం. మాకు జీతమే వస్తలేదు. మాకు జీతం సరిపోతలేదు. 12,000 జీతం. మేము ఏసై నాచారం హాస్పిటల్ చేస్తాం సార్. ఇప్పుడు 24 సంవత్సరాలు మేము చేయబట్టి. మేము ఇంతకుముందు కూడా కేసీఆర్ సార్కి ఇచ్చినాం. ఇక్కడ దగ్గర రాని కూడా తరిమీరలే కొట్టేది. ఇచ్చి రైజు మాకు ఏం తెలియదు మేడం. ఇక మన నల్గొండ డిస్టిక్ మేడం. మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర గురించి అని తెలంగాణ గురించి అని ఆత్మహత్య చేసుకొని గాయపడ్డాడు మేడం. అప్పుడు గౌరవ కలెక్టర్ సారు, గౌరవ హరీష్ రావు సార్ వల్ల ఎంక్వైరీ అయినాయి మేడం. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అన్ని ఎంక్వైరీ అయినాయి మేడం. ఉద్యమాలలో కూడా పాల్గొన్నాడు మేడం. మా నాన్నగారు తెలంగాణ రాష్ట్రం గురించి గౌరవ వెంకరెడ్డి సార్ ప్రస్తుతం ఆర్ఎండ్బి శాఖ మంత్రులకి మద్దతు తెలుపుతాను కానీ అప్పుడు ఎల్లుండే మేడం. ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి మేడం. ఇవన్నీ
అప్పుడు మా నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అనేది. అమరవీరులకు సంబంధించి గుర్తింపు పొందలేడం మేడం అప్పుడు మా నాన్నగారు తెలంగాణ రాష్ట్రాల గురించి అని పాయిజన్ తాగిన తర్వాతకి దీని గురించి అని మొత్తం గౌరవ కలెక్టర్ గారు ఎంఆర్ఓ అన్ని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత ఏమైందంటే చావుకుట బతకుట అయిపోయింది మేడం. అమరవీరులకు కేవలం చనిపోయిన వాళ్ళకి అమరవీరుల కోట కింద అని గవర్నమెంట్ జాబ్ ఇచ్చే రూల్స్ ఉంది. మరి చావుకుట బతకుట అయిపోయింది కదా, మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము ఏం చేయలేమని అక్కడ జిల్లా యంత్రాంగం నల్గొండ జిల్లా వారు చెప్పారు మేడం. మాకు ఇప్పుడు మేనిఫెస్టోలో గౌరవ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ గురించి చనిపోయిన వాళ్ళకి ఇంట్లో ఉద్యోగం పెన్షన్ కల్పిస్తామన్నారు. మరి మాది కూడా చావు కూడా బతకుట అయిపోయింది. మాలాంటి అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి మేడం. వీళ్ళు కూడా మా అమరవీరుల ఫ్యామిలీసే మేడం. వీళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు మేడం. మా హస్బెండ్ 2009లో 4th డేట్ నాడు గడ్డనే బాబు ప్రాజెక్ట్లో దూకి చనిపోతే ఉరివేసుకొని చనిపోయినని ఎఫ్ఐఆర్లో సెకండ్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిండ్రు మేడం. మేము తెలంగాణ 2010లో తెలంగాణ బెనిఫిట్స్ ఏర్పడే చేయలేరు కానీ తెలంగాణ బెనిఫిట్స్ కోసం మేము ఈ అమ్మాయి అడుగుతుందని చెప్పేసి అది కూడా ఇందులో రాసిండ్రు మేడం. ఇతను చనిపోయిన స్లిప్పింగ్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇతను చిన్నపిల్లలు 2009లో ఇక్కడ ఉన్నాయి. ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు ఇస్తున్నారు మేడం. కానీ మళ్ళీ ఎస్పీ రిపోర్ట్కి వచ్చేసరికల్లంటే ఎఫ్ఐఆర్ ప్రకారమే ఇస్తున్నారు మేడం. అట్లా దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు మీ సమస్య పరిష్కారం తిరుగుతూనే ఉన్నాం మేడం. మేము ఇంత దొడ్డు ఫైల్ అయింది కలెక్టర్ ఆఫీస్లో కూడా. కలెక్టర్ రాసిన లెటర్ సాఫ్ట్ కాపీ అడిగితే మొన్న వెళ్ళి 2021లో పంపించిన సెక్రటరీ ఆఫీస్కి పంపిన కాపీ అడగడానికి వస్తే వాళ్ళు అంటే పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీస్కి షిఫ్ట్ చేసిండ్రు మేడం. అడిగితే మొత్తం ఫైల్ మొత్తం వెళ్ళిపోయింది అని చెప్తున్నారు మేడం కలెక్టర్ సిబ్బంది వాళ్ళ ఆఫీసర్స్. మేడం మహబూబ్ నగర్ మేడం, నాలాగనే మా తెలంగాణ రాష్ట్రం నుంచి అగ్నిపథ్లో కేసులు అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ వచ్చినాము. వీళ్ళంతా మేమే మేడం. దానివల్ల ఇప్పటివరకు నేను గవర్నమెంట్ ఉద్యోగం సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది. దానివల్ల నేను కేసు వల్ల నేను రిటర్న్ పంపించడం జరిగింది. మాకు 2021లో ఆర్మీ రిక్రూట్మెంట్లో మేము అగ్నిపథ్ వద్దు దాని గురించి మేము పోరాడలే మేడం. మా ఎగ్జామ్ మాకు పెట్టండి, అగ్నిపథ్లో తీసుకున్నా సరే మా ఎగ్జామ్ మాకు కండక్ట్ చేయని మేము నిరసన తెలపడానికి వెళ్తే కొంతమంది దాంట్లో అనుచుగా తీసుకొని దాంట్లో అనర్థాలకు పాల్పడి ఆ కేసులు మాపయ్యాయి మేడం. అందులో మేము ఉన్నందుకు మమ్మల్ని బలి చేసినారు. దానివల్ల మేము వేరే జాబ్లకు అప్లై చేసుకున్న జాబులు వచ్చిన పోలేని పరిస్థితి మేడం. సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది మేడం. ఇది అపాయింట్మెంట్ లెటర్, నేను రిపోర్టింగ్ ఇచ్చిన నీ అయిన కేసు ఉందని నేను రిటర్న్ పంపించడం జరిగింది. లోపల జైల్లో ఉన్నప్పుడు కూడా మాకు భరోసా ఇచ్చారు. మేము బయటకు వచ్చిన తర్వాత అంటే మా దాంట్లో సగం మంది బెయిల్ సార్ వాళ్ళే తీశారు మేడం. అగ్నిపథ్లో ఉన్న మేము లోపల వెళ్ళినప్పుడు సగం మంది బెయిల్ సార్ వాళ్ళే తీశారు. అప్పుడు కూడా భరోసా ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీపై ఉన్న అక్రమ కేసులన్నీ మేము పోరాడతాం, మీకు భరోసా ఇస్తామని. ఇప్పుడు వాళ్ళపై మోపే కేసులు వాళ్ళకన్నా క్షమాభిక్ష ఉంటుందేమో కానీ మాకు అంతకన్నా అన్యాయం చేసి అసలు ఈ సెక్షన్లు ఏందో ఇంత సెక్షన్లు పెట్టి మేము దేశానికి సేవ చేద్దామని మేము ఒక అడిగేసి మేము పోతే అంత రైతు కూలీల బిడ్డలో మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము. మా ఫాదర్ ఫార్మరు, లేబరు, లారీ మీద పోతాడు, పొద్దుగాల లేస్తే మేము దేశానికి సేవ చేద్దామని డిగ్రీలు పీజీలు చేసి గిట పీజీ అయిపోయింది. స్టేట్ మెడలిస్ట్ నేను అథ్లెటిక్స్ రన్స్లా డిగ్రీలు పీజీలు చేసుకుని గిట. కానీ 10th అర్హతతో వచ్చింది, 10వ తరగతి అర్హతతో వచ్చిన జీడీ జాబుకు నేను దానికి అప్లికేషన్ చేసుకొని సైన్యంలో పనిచేద్దామని పోతే ఈనాడు ఎవరో అల్లరి మూకలు అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే అగ్నిపథ్కు మేము వ్యతిరేకం కాదు, మాకు కండక్ట్ చేసినటువంటి ఎగ్జాము మాకు నిర్వహించాల్సినటువంటి ఎగ్జాము మాకు నిర్వహించండి అని చెప్పేసి మేము శాంతియుతంగా వస్తే ఎవడో అల్లరి మూకలు అక్కడ వచ్చి అక్కడ అల్లకల్లోలం చేస్తే సికింద్రాబాద్లో ఆ కేసులన్నీ తీసుకొచ్చి మా మీద వేయడం న్యాయమాది సెంట్రల్ గవర్నమెంట్కి. తక్షణమే మీరు సెంట్రల్ గవర్నమెంట్ గిట్ట దీన్ని ఒకసారి ప్రక్షాళన చేసి మా మీద మోపబడినటువంటి గ్రామీణ కూలీల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు మేము మా కేసులు వెంబడే కొట్టేయాలి. అదేవిధంగా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గిట్ట కేసులు పెట్టింది మా మీద. మాకు అన్న రేవంత్ అన్న మేము చెంచల్ కూడా జైలు గిట్ట కనీసం పోలీస్ స్టేషన్ స్టెప్స్ గిట్ట ఎక్కని వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుందని గిట్ట తెలియని వాళ్ళు మేము తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేసిరు. అంటే ఇక ఎక్కడ పోతుంది సమాజం అన్నది ఒకసారి ఆలోచించాలి ప్రజలు గిట్ట మా గురించి ఒకసారి పట్టించుకొని. ఇవాళ ఆర్జీ పెట్టినాం మేడం, ఆర్జీ పెట్టినాం, రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది, త్వరితగతిన పోయినాం. మాకు ఆ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు వచ్చి చెంచలు కూడా జైలుకి వచ్చి మేము అందరం చచ్చిపోదాం అనుకున్న రోజు వచ్చి చేసి భుజం మీద చేసి భరోసా ఇచ్చిండు, తమ్ముడు మీకోసం నేనున్నా, మీకు ఆర్థిక సహాయం కానీ ఎలాంటి సహాయం అయినా రేపు మన ప్రభుత్వం వచ్చినాక మీకు తగిన మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి అన్నాడు. ఉదయం నుంచి కూడా భార్యలు తిరిండు వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రజలకి ఒక వేదిక లేకుండా పోయింది. వాళ్ళ సమస్యలు చెప్పినా పట్టించుకోలేని కంప్లైంట్స్, ఈవెన్ వాళ్ళు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి అట్లీస్ట్ రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్యలు వినే వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి పబ్లిక్ ఒక వ్యూ. అందుకనే ఇక్కడ ఒక్కసారి ప్రజావాణిగా గతంలో ప్రజా దర్బార్గా ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళ సమస్యలకు ఒక వేదిక దొరికింది. సో ఇది ప్రజెంట్ ప్రజావాణి దగ్గర ఉండే సిచ్యువేషన్.